ఇది మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి కేసు విషయంలో ఇలాంటి తీర్పు కూడా వచ్చింది. సతీష్ మనతో పాటు లైవ్ లో కూడా సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, ఈ ముఖ్యంగా ఇతనికి ఉరిశిక్ష విధిస్తారని చెప్పి కూడా భావించారు చాలా మంది, కూడా ఆ రకమైనటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో అయితే ఫైనల్ గా అతనికి మొత్తం జీవితకాలం కూడా జైల్లో గడిపే విధంగా కూడా శిక్ష పడినటువంటి పరిస్థితి ఉంది కదా సతీష్. సో వారి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది? మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా ఆగస్టు 9 గత ఏడాదిన అర్ధరాత్రి ఆర్జీఆర్ మెడికల్ కాలేజీలో ఒక ట్రైనింగ్ డాక్టర్ హత్యాచరణం హత్య జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాటి నుంచి కూడా నేటి వరకు కూడా కేసు విచారణ జరుగుతూనే వచ్చింది. మొదట కోల్కతా పోలీసుల వద్ద కేసుంది, అనంతరం సిబిఐ రంగంలో దిగన సిబిఐ ఈ కేసును పూర్తిగా కూడా టేకప్ చేసింది. అనంతరం ఈ కేసుకు సంబంధించిన విషయంలో దాదాపు 90 రోజుల్లోనే ఒక చార్జ్ షీట్ కూడా వెంటనే దాఖలు చేయడంతో పాటు కేసుకు సంబంధించిన అంశంలో ముఖ్యంగా సంజయ్ రాయ్ అనే నిందితుని ఇటీవల కోర్టు కూడా దోషిగా తెలిసడము, అదేవిధంగా ఆయనకు ఈ శిక్ష విధించే అంశంలో కోర్టు ఈ రోజు 2:45కు తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. కాసేపు క్రితం తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్ కు యావత్ కారాగార శిక్ష విధించడం పాటు జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉంటాడనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసింది. అనేక అంశాలను కూడా ఈ కేసు తీర్పు సందర్భంగా కూడా పెట్టారు. దాదాపు సంజయ్ రాయ్ కు 50,000 రూపాయల పెనాల్టీని విధిస్తూ కూడా కోర్టు కాసేపటికిన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక బాధిత కుటుంబానికి ట్రైనీ డాక్టర్ ను కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆవేదన, అదేవిధంగా వారికి జరిగిన నష్టానికి కాసేపటికిన కోర్టు వారికి 17 లక్షల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందో కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఈ కేసు సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా విచారణ జరుగుతున్న సందర్భం కావచ్చు, ఇటీవల కోర్టు ముందుకు సంజయ్ రాయ్ తీసుకొచ్చి దోషిగా తెలిసిన సందర్భంలో కూడా సంజయ్ రాయ్ ఈ కేసులో నన్ను ఒక ఫ్రేమ్ చేశారు, ఈ కేసులో నన్ను ఇరికించారు, కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదన్న అంశాన్ని కూడా కోర్టు ముందు ప్రస్తావించిన సందర్భంలో అటు సిబిఐ కూడా తాజాగా ఈ రోజు కొన్ని వాదనలు వినిపించింది. ఉరిశిక్ష విధించాలని కూడా సిబిఐ మొదట వాదనలు వినిపించింది. అయితే ఘటన సమాజాన్ని భయభ్రాంతికి గురి చేసింది. అదేవిధంగా ఇది ఒక ప్రత్యేకమైన కేసుగా కూడా పరిగణించాలని సిబిఐ కూడా కోర్టును విజ్ఞప్తి చేసింది. మరణశిక్ష వేయడం వలన సమాజంలో చట్టంపై ఒక నమ్మకం కలుగుతున్న అంశాన్ని కూడా సిబిఐ తన వాదనల సందర్భంగా కూడా ఈ అంశాన్ని వినిపించిన అంశం. మరోవైపు 2:45 కేసు విచారణ జరిగిన సందర్భంలో కూడా సంజయ్ రాయ్ ఎవరైతే నిందితుడు ప్రస్తుతం దోషిగా తెలిసారో అతను కూడా కోర్టు ముందు నాకు ఉరిశిక్ష వేయొద్దని కూడా కోర్టు ముందు వేడుకోవడం జరిగింది. ఏ శిక్షను పెంచండి గానీ నాకు ఉరిశిక్ష వేయొద్దు, ఈ కేసులో నన్ను ఇరికించారు, కేసులో మరికొందరు ఉన్నారంటూ కూడా కోర్టు ముందు ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. రైట్ సతీష్, చూద్దాం. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్ ఉండబోతోంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అంత